Hi, hello friends, welcome back to the Prime Content YouTube channel. ఇవాళ సాయంత్రం రెండు తెలుగు రాష్ట్రాల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు ఉంటాయని ఐఎండీ పేర్కొంది. వీకెండ్ కాబట్టి ఎక్కడికైనా బయటకు వెళ్లేందుకు ఏదైనా పనులు చేసుకునేందుకు ప్లాన్ చేసుకున్నారా? అయితే ఇప్పుడే అవి చేసుకోండి. సాయంత్రం కుదరకపోవచ్చు. ఎందుకో తెలుసా? నైరుతి రుతుపవనాలు బంగాళాఖాతంలో ఏర్పడిన ఉపరితల ఆవర్తనం ప్రభావంతో తెలుగు రాష్ట్రాల్లో భారీ వర్షాలు కురుస్తున్నాయి. ఇవి మరో 4-5 రోజులు కొనసాగే అవకాశం ఉందని ఐఎండీ ప్రకటించింది. కాబట్టి ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల్లో ఏ జిల్లాల్లో వర్షాలు కురిసే అవకాశాలున్నాయో ఇప్పుడు మనం తెలుసుకుందాము. తెలంగాణలోని పలు జిల్లాల్లో ఇవాళ అంటే జూన్ 14 శనివారం భారీ వర్షాలు, పలుచోట్ల అతి భారీ వర్షాలు కురిసే అవకాశాలున్నాయని హైదరాబాద్ వాతావరణ కేంద్రం హెచ్చరించింది. ముఖ్యంగా దక్షిణ తెలంగాణ జిల్లాలైన నారాయణపేట, మహబూబ్ నగర్, గద్వాల్, వికారాబాద్, సంగారెడ్డి, వనపర్తి, రంగారెడ్డి, ఉత్తర తెలంగాణ జిల్లాలైన ఆదిలాబాద్, ఆసిఫాబాద్, నిర్మల్లో సాయంత్రం లేదా రాత్రి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని తెలిపారు. ఈ జిల్లాలకు ఎల్లో అలర్ట్ జారీ చేసింది వాతావరణ శాఖ. భూపాలపల్లి, ములుగు, భద్రాద్రి, కొత్తగూడెం, మహబూబాబాద్, వరంగల్, హన్మకొండ జిల్లాల్లో కూడా మోస్తరు వర్షపాతం నమోదయ్యే అవకాశాలున్నాయని వాతావరణ విభాగం తెలిపింది. మిగతా జిల్లాల్లో అక్కడక్కడ చిరుజల్లులు కురుస్తాయని, మిగతా చోట్ల వర్షాలు కురవనున్నాయని వాతావరణ శాఖ అంచనా అయితే వేసింది. హైదరాబాద్లో అక్కడక్కడ చిరుజల్లులు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ ప్రకటించింది. మధ్యాహ్నం నగరంలో ఉక్కపోత ఉంటుందని, సాయంత్రానికి ఆకాశం మేఘాలతో కమ్ముకొని వాతావరణం చల్లబడుతుందని తెలిపింది. అక్కడక్కడ చిరుజల్లులు కురుస్తాయని, భారీ వర్షాలేమీ ఉండవని తెలిపారు వాతావరణ శాఖ అధికారులు. వర్షాలు లేకుండా చల్లగా ఆహ్లాదకర వాతావరణం ఉంటుంది కాబట్టి ఈ వీకెండ్ను హైదరాబాదీలు ఎంజాయ్ చేయవచ్చు. ఆంధ్రప్రదేశ్లో నైరుతి రుతుపవనాలకు తోడు ఉపరితల ఆవర్తనం, ద్రోణి ప్రభావంతో భారీ వర్షాలు కురుస్తున్నాయి. ఇవాళ కూడా ఈ వర్షాలు కొనసాగుతాయని, రాబోయే 5 రోజులు ఇదే పరిస్థితి ఉంటుందని వాతావరణ శాఖ ప్రకటించింది. రానున్న 24 గంటల్లో మోస్తరు నుంచి భారీ వర్షాలు, అక్కడక్కడ అతి భారీ వర్షాలు కురిసే అవకాశాలు కూడా ఉన్నాయని హెచ్చరించారు. ఇవాళ అల్లూరి, అనకాపల్లి, కాకినాడ, కోనసీమ, తూర్పుగోదావరి జిల్లాల్లో మోస్తరు వర్షాలు కురిసే అవకాశాలు ఉన్నాయట. అయితే రాష్ట్ర వ్యాప్తంగా భారీ వర్షాలేమీ ఉండవని, కానీ బలమైన ఈదురుగాలులు, పిడుగులతో ప్రమాదం పొంచి ఉందని విపత్తు నిర్వహణ సంస్థ హెచ్చరిస్తోంది. కాబట్టి వ్యవసాయ పనుల్లో నిమగ్నమైన రైతులు, కూలీలు అప్రమత్తంగా ఉండాలని, వర్షం కురిసే సమయంలో చెట్ల కింద ఉండకూడదని సూచించారు. ప్రజలు కూడా ఈదురుగాలులు, వర్షం సమయంలో బయటకు రాకూడదని, ఏవైనా అత్యవసర పనులుంటే ఉదయం లేదా మధ్యాహ్నమే పూర్తి చేసుకోవాలని సూచిస్తున్నారు. ఓకే ఫ్రెండ్స్, సో సాయంత్రం మరియు రాత్రి అయితే భారీ వర్షాలు ఉంటాయని కొన్ని జిల్లాలకు వాతావరణ శాఖ ఎల్లో అలర్ట్ జారీ చేసింది. ఇక రైతులకి మరియు కూలీలకి వాతావరణ శాఖ అలర్ట్ అయితే జారీ చేసింది. ఓకే ఫ్రెండ్స్, ఇటువంటి లేటెస్ట్ న్యూస్ అందరికంటే ముందుగా మీరు తెలుసుకోవాలి అనుకుంటే ద ప్రైమ్ కంటెంట్ యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే ఫ్రెండ్స్, మీకేమైనా సందేహాలున్నా, సూచనలున్నా కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. ఇక నెక్స్ట్ వీడియోలో కలుసుకుందాము.